హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నువ్వు పొడి వేసి పొట్లకాయ కర్రీ ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. నువ్వు పొడి చేసిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పొట్లకాయ కూడా చిన్న పొట్లకాయ తీసుకొని మధ్యలో గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కోసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. పొయ్యి మీద బాండి పెట్టి తిరుగుమూత గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగేలోపు తీసుకున్న పొట్లకాయ ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్ వేసి గట్టిగా పిసకాలండి. ఇలా పిసకడం వల్ల వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. అలాగే పొట్లకాయ ముక్క కొంచెం మెత్తబడుతుంది, తొందరగా మగ్గుతుంది. తర్వాత వాటిని నీరంతా పిండేసి మనం బాండీలో వేసుకొని తిప్పుకొని మూత పెట్టాలి. మూతలో కొంచెం వాటర్ పోస్తే తొందరగా మగ్గుతుందండి. పొట్లకాయ ముక్క ఉడికింది లేనిది చూసుకున్న తర్వాత మనం నువ్వు పొడి వేసుకున్నాం కదా, ఆ నువ్వు పొడిని 2 స్పూన్లు వేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇందాక పొట్లకాయ ముక్కలో సాల్ట్ వేసాము, నువ్వు పొడిలో సాల్ట్ ఉందండి, అందుకని మనం సాల్ట్ వేయలేదు. లాస్ట్లో టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ.